హైందవ్ గారు ఒక్క నిమిషం. సంధ్య గారు, పిఓడబ్ల్యూ సంధ్య గారు కూడా మనతో పాటు ఫోన్లోనే జాయిన్ అయ్యారు. సంధ్య గారు నమస్తే. నమస్తే అండి. మధ్యప్రదేశ్ ప్రభుత్వం తీసుకురాబోతున్న యూసీసీ ఈ ముసాయిదా ఏదైతే ఉందో ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చ నడుస్తుంది. లివ్ ఇన్ రిలేషన్లో ఉండాలంటే ప్రభుత్వ నిబంధన తప్పనిసరి రిజిస్ట్రేషన్ చేసుకోవాలి ఆ జంట ఏదైతే ఉందో. సో దీనిపైన మీరేం చెప్తారు? ఒకటండి, పెళ్లికి రిజిస్ట్రేషన్ పెట్టడం అనేది బాగుంటది. ఉమ్, కానీ లివింగ్ టుగెదర్ అనేది దానికి తాడు బొంగరం పద్ధతి పాడు అవన్నీ వాళ్ళిద్దరూ ముందు నిర్ణయించుకుని వాళ్ళకి ఇష్టం ఉంటే కొనసాగించేది పెళ్లి. కాబట్టి ఇవాళ లివింగ్ టుగెదర్ అన్ని గ్యారంటీగా ఉన్నాయి వాటికి. ఆ బజరంగ్ దళోళ్ళు కనుక వాలంటైన్స్ డే ఏ జంట కనపడితే వాళ్ళకి మేము తాళి కట్టిస్తామంటే అదేంటి గ్యారంటీ? పెళ్లి అంటే ఇటు అటు రెండు కుటుంబాల ఆమోదం ఉండాలి, అంగీకారం ఉండాలి. రెండు కుటుంబాలు పెళ్లిని ఒక ఒక ఒప్పందంగా అటు ఇటు డిక్లరేషన్ గా ఒక సెలబ్రేషన్ లాగా చేసుకుంటారు. ఇవాళ వాటన్నిటినీ కాదని యువతి యువకులు లివింగ్ టుగెదర్లలో ఉండి దాంట్లో పడే హింసని మేము రోజు చూస్తున్నాం. కాబట్టి దాన్ని ఇట్లా కంపల్సరీ చేయడం కన్నా మెచ్యూర్డ్గా వివాహం కానీ ఒక సోషల్ డిక్లరేషన్ కానీ ఎట్లా కంపల్సరీయో దాన్ని ప్రభుత్వాలు పాటించాలి. దాన్ని వాళ్ళు లివింగ్ టుగెదర్ ఉంటేనే అంటే ఇవన్నీ చాలా తర్వాత వీటి చుట్టూ చాలా అనెటికల్ ప్రాక్టీసెస్ కూడా జరుగుతాయి. అది ఉన్నందుకు అట్లా ఉన్నందుకు రిజిస్ట్రేషన్ కంపల్సరీ అని ఆ తర్వాత అదంతా అవినీతి చుట్టూ తిరుగుతున్నాం ఇట్లాంటివి. ఉమ్. ఇప్పుడు బజరంగ్ దళ్ వాళ్ళు వాలంటైన్స్ డే బట్ కట్టిస్తే బట్ బట్ అంటే ఈ ఈ కల్చర్ పెరిగిపోతుంది, ఫారిన్ కల్చర్ పెరిగిపోతుంది, లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉంటున్నారు. రేపు పొద్దున ఏమైనా జరగవచ్చు. అంటే ప్రేమించుకోవడానికి ప్రభుత్వాల నిబంధనలు అవసరమా, మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా? సో మా వ్యక్తిగత జీవితంలోకి మీ ప్రభుత్వాలు ఎందుకు రావాలి అన్న ప్రశ్న ఒకటి అయితే కనుక, సో రేపు ఏమైనా కావచ్చు. రేపు ఆ అమ్మాయి గర్భవతి అయితే ఆ అబ్బాయి వదిలేస్తే నీకు నాకేం సంబంధం, మనం రిలేషన్షిప్లో ఉన్నాం, అది క్లోజ్ అయిపోయింది అంటే రేపు పొద్దున ఆ పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇవన్నీ ప్రశ్నలు కూడా వస్తాయి కదా. ఇప్పుడు సుప్రీంకోర్టు హైందవ్ ఆదేశాల గారు ఉన్నారా ప్రకారం పీసీఆర్? లివింగ్ టుగెదర్ కూడా చట్టబద్ధతని ఆల్రెడీ కల్పించింది సుప్రీంకోర్టు హక్కుగా. రెండోది, పుట్టే పిల్లలు ఎట్లా అంటే పెళ్లిలో పుట్టినా పెళ్లి లేకుండా పుట్టిన పుట్టే పిల్లలకి రైట్స్ ఉన్నాయి. అయితే నేనేమంటున్నానంటే అసలు లివింగ్ టుగెదర్ అనేది వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఒక అండర్స్టాండింగ్ తో జరుగుతుందా, లేదా అసలు ఎట్లా అంటే అట్లా ఉంటున్నారు? ఒక రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడమే పెళ్లితో సమానం కాదండి. అది వాళ్ళ మధ్య ఒక మెచ్యూర్నెస్ ఉందా లేదా, అండర్స్టాండింగ్ ఉందా లేదా, మీరు అన్న అవన్నీ పదం కూడా ఒకసారి నాకు అర్థం కాలేదు. అది పిల్లలు ఎట్లయినా పుడతారు, రిలేషన్లో ఉన్నా పుడతారు, పెళ్ళైనా పుడతారు, అది వాళ్ళ హక్కు అంటే నాకు ఆ పదం అర్థం కాలేదు. నేను అనలా. పుట్టిన పిల్లలకి హక్కులు ఉన్నాయి ఎస్ అన్న. ఎస్ ఓకే ఓకే ఎట్లయినా పుడతారు అనలేదు. ఓకే ఓకే. ఇద్దరి మధ్య ఒక పిల్ల గాని పిల్లవాడు గాని పుడితే వాళ్ళకి హక్కు ఉంటుంది. పెళ్లి లేదు కాబట్టి హక్కు లేదు అనేది లేదు గతంలో లాగా. ఇప్పుడు అంటే పెళ్లి లేకుండా పుట్టిన పిల్లలకు కూడా చట్టబద్ధత ఉంది ఇప్పుడు. అంటే పెళ్లి అయితేనే పిల్లలకి హక్కు లేదు ఉంటుంది అనేది కాదు కదా. వాళ్ళిద్దరికి కనుక పుడితే వాళ్ళు బాబుకు సంబంధించిన బర్త్ డీటెయిల్స్ నమోదు చేస్తారు కదా, అప్పుడు ఆ హక్కు వచ్చేస్తాం పిల్లలకి. కాబట్టి ఇప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకుని అంటే రిజిస్ట్రేషన్ అంటే పెళ్లితో సమానం. ఏ రిజిస్ట్రేషన్ అన్నా అది పెళ్లితో సమానమే. పెళ్లి వేరు రిజిస్ట్రేషన్ వేరు అని ఉండవు. కాబట్టి లివింగ్ టుగెదర్ లో ఉన్న వాళ్ళు పెళ్లి చేసుకుందాం అని కనుక నిర్ణయించుకుంటే రిజిస్ట్రేషన్ మంచి అవకాశం. అది నేను చెప్పదలుచుకుంది. రైట్. అంటే సో మీరు అంగీకరిస్తున్నారు, ఒకవేళ వాళ్ళు పెళ్లి చేసుకుంటా అంటే గనక ఈ రిజిస్ట్రేషన్ తో వచ్చేటువంటి ప్రమాదం ఏం లేదంట. రిజిస్ట్రేషన్ అయినా పెళ్లి అయినా ఒకటేనండి. పెళ్ళేమో అందరూ సమక్షంలో బాజాబాజంత్రీలు ఇతరత్ర రకరకాల వాళ్ళ సంప్రదాయ మత పద్ధతుల్లో ఉంటాయి. అది లేకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్న పెళ్లిళ్ళన్నీ కూడా చట్టబద్ధత ఉన్నవే. కాబట్టి ఏ రిజిస్ట్రేషన్ పెళ్ళైనా చట్టబద్ధత ఉన్నట్లే. కంపల్సరీ కండిషన్ రిజిస్ట్రేషన్ లివింగ్ టుగెదర్ పెట్టడమే కరెక్ట్ కాదు. పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పండి. వాళ్ళు ఖచ్చితంగా పెళ్లికి సిద్ధమైతే పెళ్లి రిజిస్ట్రేషన్ చేసుకోవడమే కరెక్ట్. రిజిస్ట్రేషన్ చట్టబద్ధతను కల్పిస్తుంది, కొన్ని హక్కులు కల్పిస్తుంది. కాబట్టి వాళ్ళు ఎవరు పడితే వాళ్ళు వాళ్ళ బులబాటం తీసుకోవడానికి లివింగ్ టుగెదర్లను మొదలుపెట్టి
వాటిల్లో క్రైమ్స్ అవకాశం లేకుండా చేయాలి. అందుకని ఒక అంటే ఈ రిజిస్ట్రేషన్ కోణం కూడా అదే కనిపిస్తుంది కదా, క్రైమ్స్ కి అవకాశం లేకుండా రేపు పొద్దున పుట్టబోయేటువంటి పిల్లలకు కూడా ఒక భద్రత వచ్చేలాగా. అండ్ ఈ రిజిస్ట్రేషన్ లో కూడా అటు రెండు వైపుల నుంచి పేరెంట్స్ కూడా ఇన్వాల్వ్ చేసి రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అవునండి, రిజిస్ట్రేషన్ అనేది పెళ్లికి ప్రత్యామ్నాయ రూపం. అవును, రిజిస్ట్రేషన్ కొన్నిసార్లు పెళ్లి అయినా గానీ ఆ పెళ్లికి చట్టబద్ధత ఉండదు, రిజిస్ట్రేషన్ కి చట్టబద్ధత ఉంటుంది. విదేశాలు వెళ్ళాలన్నా మరికొన్నిటికి కొన్నిటికి మన పెళ్లిళ్ళు కూడా మన దగ్గర చెల్లుబాటు అవుతాయి, కానీ మన పెళ్లిళ్ళు అన్ని చోట్ల చెల్లుబాటు కావు కాబట్టి రిజిస్ట్రేషన్. సో రిజిస్ట్రేషన్ అనేది చట్టబద్ధ వివాహం, అది ఎవరికైనా భద్రత కల్పించేదే, భద్రత లేని విషయం కాదు. కానీ బజరంగ దళ వాళ్ళు పెళ్లి చేసినట్టు ఈ లివింగ్ టుగెదర్లని పెళ్లి కాకుండా ముందు వాళ్ళు అండర్స్టాండింగ్ తో మెచ్యూర్ తోటి రిజిస్ట్రేషన్ లోకి వెళ్ళాలి, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని నేను అంటున్నాను. సో ఇప్పుడు ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత, అంటే ఇది ఒక మన మధ్యప్రదేశ్ వరకే చూడొద్దు, ఈ చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా నడుస్తుంది. ఈ బిల్లు తీసుకొచ్చిన తర్వాత రేపొద్దున ఈ సహజీవనం అనేటువంటి వ్యవస్థకు ఒక స్ట్రాంగ్ బాండింగ్ వచ్చేటువంటి అవకాశం ఉందా? అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే, ఇక సహజీవనం కల్చర్ను కూడా కొంచెం తగ్గించేటువంటి పరిణామాలు చూడొచ్చా? ఏమైనా జరుగుతాయండి. ఇవాళ అనాదిగా ఈ సమాజంలో అనేక రకాల రిలేషన్స్, వితంతువులు అని పెట్టి వాళ్ళతో రిలేషన్షిప్స్ ని సమాజంలో యాక్సెప్ట్ చేశారు. ఈ అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు కొత్తగా చెక్ పెట్టే వ్యవస్థ ఏమి లేదండి, అది అనాదిగా పురాణ కాలం నుంచి కొనసాగుతుంది దేశంలో. ఇవాళ మనం ఆధునిక సంస్కృతి మాత్రమే చెడగొడుతుంది అనుకుంటే పొరపాటు. ఈ దేశంలో ఇప్పటికే ఉన్న అనేక రకాల ప్రాక్టీసెస్ స్త్రీలకు భద్రత లేకుండా ఉన్నాయి. ఇవాళ ఈ రిజిస్ట్రేషన్ వలన భద్రత కన్నా అసలు కల్చరల్ గా మనుషుల ఆలోచనలో మార్పు రావాలి. ఈ టైం పాస్ లివింగ్ టుగెదర్లు కరెక్ట్ కాదు. ఖచ్చితంగా ఒక స్త్రీ పురుషులు తమ జీవితం పట్ల ఒక అవగాహనతో, ఒక అండర్స్టాండింగ్ తోటి ఒక రిలేషన్షిప్ లో ఉండాలి. మంచికైనా చెడుకైనా వాళ్ళు బాధ్యత వహించాలి. దాంట్లో హింసకు తావు ఇవ్వద్దు. అంటే చట్టబద్ధత కలిగిన వివాహంలో ఉన్నప్పుడు కొంత అకౌంటబిలిటీ ఉంటుంది. అట్లా అర్థం చేసుకోవాలి. థ్యాంక్ యూ సంధ్య గారు, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్.